సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్తాం అనమాట. రూమ్ టూర్ చూపిస్తారండి నాతో పాటు. సో ఇది వచ్చేసి మన రూము. నేను ఆల్రెడీ డోర్ ఓపెన్లో పెట్టాను మీకోసం. మీకు ఎంత డౌట్ ఉంటే నేను మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేస్తాను చూడండి. సో ఇది కార్డ్ అనమాట. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే జస్ట్ ఇప్పుడు లోపలికి వచ్చాం అనమాట. ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ యువర్ కేపీ ఫ్రెండ్స్. మనం అయితే ఈరోజు విజయవాడలోనే ద బెస్ట్ బడ్జెట్ హోటల్కి అయితే రావడం జరిగిందనమాట. సో బెస్ట్ బడ్జెట్ హోటల్కి ఎందుకు వచ్చాము ఏంటి అనేది నేను మళ్ళీ మీతో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ అయితే రూమ్ టూర్ చూద్దాం. రూమ్లో అసలు ఏమేమి ఉంటాయి, ఈ రూమ్ ఎంత పడింది, సో రూమ్ ఎక్కడ ఉంది అని ఈ లొకేషన్లు ఇవన్నీ చెప్తా. హోటల్ పేరు అయితే నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మీకై మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీరు రండి, నేను చెప్తే బాగోదు, ఓకేనా? సో ఫస్ట్ అయితే నేను హోటల్ రూమ్లోకి ఎంటర్ అయ్యాను. సో రూమ్లో ఏమేమి ఉంది అంత మొత్తం చూపిస్తా రూమ్ టూర్, ఓకేనా? కమ్ విత్ మీ. సో ఫ్రెండ్స్, బేసిక్గా ఇది వచ్చేసి కింగ్ సైజ్ రూమ్ అనమాట. సో కింగ్ సైజ్ రూమ్లో కింగ్ బెడ్ ఉంటుంది. సో ఇది కింగ్ బెడ్ 6x6. సో అటు 6 అడుగులు ఇటు 6 అడుగులు. పండుకుంటే మెత్తగా స్మూత్గా దుమ్దాముగా ఉంటుంది అనమాట, మామూలుగా ఉండదు. చూసారుగా, తెక్కల వారం ఉండదు బెడ్. సో అదనమాట రూమ్. బెడ్ అయితే మీరు చూసేస్తారు ఆల్మోస్ట్. ఈ రూమ్ వచ్చేసరికి నాకు దగ్గర 2000 చేంజ్ పడింది. ఈ రూమ్లో ఏంటంటే సెంట్రల్ ఏసీ ఉంటుంది అనమాట. చూడండి ఒకసారి కావాలంటే సెంట్రల్ ఏసీ. సో సెంట్రల్ ఏసీ మామూలుగా లేదు. ఇంకా వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా అన్ని హోటల్స్లో ఉండేటట్టు టెలిఫోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో టీవీ, మనకి అల్ట్రా ఎల్సిడి టీవీ కూడా అరేంజ్ చేశారు, ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది నాకు ఈ రూమ్ ఎందుకు బాగా నచ్చిందంటే, రూమ్ ఎసెప్ట్ అయితే చాలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు నేను ఈ రూమ్ ఎందుకు చూస్ చేసుకున్నానంటే, నాకు ఈ రూమే ఎందుకు నచ్చిందంటే, ఇప్పుడు మీరు చూస్తే ఈ రూమ్లో ఎసెప్ట్ చాలా పెద్దదనమాట. సో 2 మనుషులకి ఇంత పెద్ద రూమ్ అంటే మస్తు అవుతుంది. మీరు కావాలంటే ఒకసారి కార్నర్ టు కార్నర్ చూసుకోవచ్చు. ఒకసారి రౌండ్ షేప్ చూపిస్తా చూడండి. చాలా అంటే చాలా పెద్దది రూము, ఇంత పెద్ద ఎస్ఎఫ్టీ, ఓకేనా? సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మరీ కంజంప్షన్గా లేకుండా, కంజెస్టెడ్గా లేకుండా చాలా ఫ్రీగా ఉంది. సో అందుకని ఈ రూమే చూస్ చేసుకున్నా. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే, సెంట్రల్ ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, బెడ్ లైన్ కూడా హైలైట్ ఉంది. మొత్తం మనకైతే సాటిస్ఫైడ్, ఓకేనా? మీకు ఇప్పుడైతే ఒకసారి మీకు వ్యూ చూపిస్తాను అనమాట, మొత్తం ఈ రూమ్ వ్యూ ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, ఇది ఇట్లా చూసుకుంటే ఇది వచ్చేసరికి వ్యూ అనమాట ఈ రూమ్కి. సో వ్యూ అయితే అదిరిపోయింది. మనకి ఓపెన్ చేయగానే ఫ్లైఓవర్ కనపడుతుంది. సో ఫ్లైఓవర్ వచ్చేసరికి చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి చూస్తే మనం ఎర్లీ మార్నింగ్ ఇలా ఓపెన్ చేసుకుంటే సన్ పవర్ డైరెక్ట్గా మన మీద పడుతుంది అనమాట. సో సన్ పవర్ పడితే మనకి తెలియని ఒక ఫీల్ అయితే వస్తుంది. సో అదనమాట. ఇటు సైడ్ వచ్చేసి ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి ఎట్లుంటుందో. చాలా బాగుంది కదా వ్యూ. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే మనకి సన్ రైజ్ అయ్యేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇటు సైడ్ కూడా చూపిస్తా చూడండి వ్యూ. ఒకసారి డోర్ క్లోజ్ కర్టెన్ వేసేద్దాం. సో అదనమాట గైస్. మనమైతే ఈరోజు ఇప్పుడు ఈ రూమ్ టూర్కి ఎందుకు వచ్చామంటే, మనమైతే మారేడుమిల్లి వెళ్తున్నాం కదా. సో మారేడుమిల్లి ప్రోగ్రామ్కి వెళ్ళేటప్పుడు అన్ఫార్చునేట్గా విజయవాడలో అయితే స్టే చేయాల్సి వచ్చింది. సో అందుకని విజయవాడలో స్టే చేయాల్సి వచ్చింది కాబట్టి ఈ రూమ్ తీసుకున్నాం అనమాట. సో ఇటు సైడ్ కూడా జస్ట్ రోడ్ వ్యూవే ఉంది కాబట్టి మనం చూడాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ రూమ్ ఎక్కడ ఉంది, లొకేషన్ ఏంటి అనేది నేను చెప్పదలుచుకోలేదు. ఇది విజయవాడలో ద బెస్ట్ బడ్జెట్ హోటల్ అనమాట. సో హోటల్ అయితే హై క్లాస్ ఉంది. కాకపోతే నేను రిసెప్షన్లోంచి చెక్ ఇన్ అయ్యేటప్పుడు ప్రాసెస్ ఎందుకు తీయలేదంటే, రిసెప్షన్లో అయితే కొంచెం బిజీగా ఉంది. బిజీగా ఉన్నప్పుడు మనం అప్పటికప్పుడు షూట్ అంటే మళ్ళీ కుదరదు. సో అందుకని షూట్ చేయలేదు. డైరెక్ట్గా రూమ్ టూరే కదా, రూమ్ టూర్ చూపిద్దాం అనుకుంటున్నా అంతే. రూమ్ అయితే మొత్తం మీకు అయితే ఎక్స్ప్లోర్ చేశాను. ఇప్పుడు నేను ఈ హోటల్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. అసలు హోటల్ ఏంటి, హోటల్లో ఏమేమి ఉంటాయి అనేది చెప్తా చూడండి. ఈ రూమ్ టూర్లో వచ్చేసరికి మీకు అసలు మనకి స్పెషల్గా ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మనకి రూమ్లో బేసిక్గా అన్ని హోటల్స్లో ఈ సెట్ అయితే ఇస్తారనమాట. సో ఈ సెట్ గురించి మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది వచ్చేసరికి మీకు తెలిసిందే, ఇది కెటిల్, ఇది హాట్ వాటర్కి టీ కాఫీ పెట్టుకోవడానికి మనకి వస్తుంది. ఇవి వాటర్ కప్పులు, కాఫీ కప్పులు, వీటి గురించి మీకు తెలుసు. కాంప్లిమెంటరీ వాటర్ బాటిల్ 2 పెడతారు, అది కాంప్లిమెంటరీ మీకు తెలిసిందే. సో ఇవి వచ్చేసరికి మనకి టీ కాఫీ సప్లైస్ అనమాట. సో టీ కాఫీ సప్లైస్ అంటే మనం ఫ్రీ కాంప్లిమెంటరీ. సో మనం కలుపుకొని పెట్టుకొని హ్యావ్ చేయొచ్చు అనమాట. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇక్కడ రూమ్ ఎస్ఎఫ్టీ పెద్దదే. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రిడ్జ్, మినీ ఫ్రిడ్జ్ అనమాట. సో లైక్ మినీ ఫ్రిడ్జ్ కూడా మనకి ఇక్కడ అరేంజ్ చేశారు. ఫ్రిడ్జ్ అయితే రన్నింగ్లో ఉంది, ఫుల్ క్లీనింగ్ ఉంది. సో ఫ్రిడ్జ్ కూడా అరేంజ్ చేశారు కాబట్టి మనం తెచ్చుకొని ప్లాన్ చేసుకోవచ్చు. సో అదనమాట గైస్. ఇప్పుడు నేను కూర్చొని క్లియర్గా మీరు మొత్తం రూమ్ గురించి అయితే ఎక్స్ప్లోర్ చేస్తా చూడండి.
సో ఫ్రెండ్స్, బేసిక్గా అంటే ఇప్పుడు మీకు చెప్పాలి ఏంటంటే మనకి బడ్జెట్ హోటల్ని ఎలా చూస్ చేసుకోవాలి, అసలు బడ్జెట్ హోటల్ అంటే ఏంటి, ఏమేమి ఫెసిలిటీ ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాం. బడ్జెట్ హోటల్ అంటే ఏం లేదంటే అది లాడ్జికి మించింది అప్గ్రేడ్ అనమాట. బడ్జెట్ హోటల్ అంటే లాడ్జికి మించింది. ఇప్పుడు బడ్జెట్లో ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అనుకోండి, బడ్జెట్ హోటల్లో కొంచెం అప్గ్రేడ్ వర్షన్లో తీసుకుంటే మనకి అక్కడికన్నా ఇక్కడ కొంచెం ఫెసిలిటీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. లైక్ చూసారు కదా, మొత్తం కొంచెం ప్రొఫెషనల్ వేలో ఉంటుంది మొత్తం. సో అందుకని చెప్పేసి బడ్జెట్ హోటల్ అయితే చాలా అంటే చాలా మంది పెడుతున్నారు. ఇంకా చాలా హోటల్స్ కూడా ఉన్నాయి విజయవాడలో. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మంచి బడ్జెట్ హోటల్ చూసుకోండి. ఎందుకంటే 1000 రూపాయలు 15,100లో వెళ్ళిపోతుంది. నాకు వచ్చేసరికి ఈ రూమ్ 2000 రూపీస్ పడింది. డబుల్ ఆక్యుపెన్సీ నాట్ సింగిల్ ఆక్యుపెన్సీ ఇద్దరు కలిపి అంటే, సో ఇద్దరంటే బెటరే మరి. 2000 రూపాయలకి ఇంత మంచి హోటల్, ఇంత పెద్ద సేఫ్టీ రూము, సెంట్రలైజ్ చేసి. సో మీరు కూడా చూస్ చేసుకునేటప్పుడు బడ్జెట్ హోటల్ చూస్ చేసుకోండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, రూమ్ బుక్ చేసుకునేటప్పుడు మీరు మ్యాక్సిమం ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆన్లైన్లో ఒకవేళ మనకి అది అటు ఇటు అయిందనుకోండి, మనకి వేరే ఆప్షన్ ఉంది. దానికి కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. సో ఆ టిప్స్ అన్ని నేను మీకు చెప్తా రూమ్ టూర్ చూసిన తర్వాత. సో ఆ టిప్స్ వల్ల ఏంటంటే మనకి చాలా యూజెస్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడు మనకే బెటరు. ఓకేనా ఫ్రెండ్స్? సో అదనమాట. స్టిల్ ఇప్పటికీ మీరు ఆ టిప్స్ కూడా చూసేయండి. టిప్స్ చూసేసిన తర్వాత మనం రెస్ట్ ఆఫ్ అంతా మాట్లాడదాం. ఓకేనా గైస్? అంటిల్ దెన్ మీరు కీప్ వాచింగ్ అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు ఏం అర్థం కాదు. ఇది విజయవాడలో ద బెస్ట్ బడ్జెట్ హోటల్ రూమ్ టూర్ అనమాట. సో నేను ఇక్కడ నుంచి రేపు ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ అయ్యి మారేడుమిల్లి అయితే స్టార్ట్ అవుతున్నా. సో మారేడుమిల్లి వెళ్ళడానికి మనకి డే అయిపోయింది కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుందామన్న ఫీల్తో మనం అయితే ఈ హోటల్ బుక్ చేసుకున్నాం. సో రూమ్ టూర్ అయితే హైలైట్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎక్కడ మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది రూమ్ టూర్. చూడండి, మర్చిపోయి మీకు బాత్రూమ్ చూపించడం మర్చిపోయి కదా, ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తా. ఎందుకంటే మెయిన్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అదే కాబట్టి అదే చూపిస్తాం మీకు. రండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బాత్రూమ్ అనమాట. సో బాత్రూమ్ చూసుకుంటే బాత్రూంలో కూడా మనకి స్క్వేర్ ఫీట్ పెద్దదే, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. షవర్ ఏరియా ఉంది, WC ఉంది, వాష్ బేసిన్, ఇవన్నీ రెగ్యులర్గా ఉండే. బట్ కాకపోతే ఏంటంటే కొంచెం మంచి సేఫ్టీ పెద్దది ఉందన్నమాట. కంజెస్టెడ్గా లేకుండా కొంచెం ఫ్రీగా కూర్చొని పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి అన్నీ ఉన్నాయి. వీళ్ళు వన్ మోర్ థింగ్ ఏంటంటే అన్ని హోటల్స్లో పెట్టినట్టు కామన్గా పెడతారు. సో సోపు షాంపూ ఇవన్నీ కామన్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు మీకు. ఓకేనా గైడ్? సో ఒకసారి మరి బయటకు వస్తాను నేను. సో అదనమాట. మీరైతే రూమ్ టూర్ చూడండి. వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఎలా హోటల్స్ బుక్ చేసుకోవాలి, ఎందుకు బుక్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద యూస్ అని కూడా చెప్పున్నాను. సో అది కూడా చూడండి, మిస్ అవ్వద్దు. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒకవేళ నా వీడియో మధ్యలో మీకు నచ్చి కొత్తగా చూస్తున్నంటే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అలానే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా గైస్? సో ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మీరైతే రూమ్ టూర్ మొత్తం చూసారనమాట. సో రూమ్ టూర్ చూసారు. నేనైతే మీకు బేసిక్గా మనకి 2 టైప్స్ ఆఫ్ ఇవి ఉంటాయి అనమాట. ఎందుకు చెప్తానంటే, ఇది మనం ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకునేటప్పుడు చాలామంది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. అంటే మనం లైవ్లో చూసేది ఒకటి, బట్ మనం ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు చూసేది ఒకటి. మనం ఫోటోలో అయితే చాలా బాగుంటుంది, సేమ్ మనం ఇన్స్టాలో ఏదైతే చూస్తున్నామో, సో బయట మనుషులను చూస్తే ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అంతే బేస్ అయి ఉంటుంది అనమాట. ఆన్లైన్లో చూపించేదానికి లోపల మనం లైవ్లో చూసేదానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ నేను ఇవి ఒక స్మాల్ టిప్స్ అయితే చెప్తాను మీకు, చూడండి. సో మనకి చాలా బెటర్ అనమాట. ఏంటంటే, మనం ఎప్పుడైతే, నేను వెబ్సైట్ పేరు చెప్పట్లేదు, నేను ఎప్పుడైతే మనం సో ఆన్లైన్లో మనం అయితే రూమ్ బుక్ చేసుకుంటామో, ఆ రూమ్ బుక్ చేసుకున్నప్పుడు లైవ్లో మనం హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో ఏంటంటే, మనకి ఒకవేళ మనం చూసింది లేదా అంటే మనం సాటిస్ఫై అవ్వలేదు అంటే, మనం చూసిన దాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోఫా ఉందని వచ్చాం, బట్ ఇక్కడైతే వాళ్ళకున్న సమ్ ప్రాబ్లమ్స్ వల్ల సోఫా అయితే రిమూవ్ చేయడం జరిగింది. బట్ సోఫా లేదు, వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఒకవేళ మనం కాంప్రమైజ్ అయ్యి వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి చూసి ఓకే నో ప్రాబ్లం మనం అడ్జస్ట్ అవుదాం అనుకుంటే నో ఇష్యూ. లేదు అనుకుంటే మనకి వీ హ్యావ్ ఏ ఆపర్చునిటీ అనమాట. అదేంటి అంటే, మనం ఏదైతే వెబ్సైట్ నుంచి రూమ్ బుక్ చేసుకున్నామో ఆ వెబ్సైట్కి మన కస్టమర్ కేర్కి కాల్ చేయగలిగితే వాళ్ళకి మనకున్న ప్రాబ్లము నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. సో నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదు ఇక్కడ, నాకేం అనిపించట్లేదు. సో ఐ నీడ్ టు చేంజ్ రూమ్ ఇమీడియట్లీ అని అనిపితే వాళ్ళు మనకి మేనేజ్మెంట్తో మాట్లాడతారు. వాళ్ళకి బ్యాక్ ఎండ్ జరుగుతుంది కమ్యూనికేషన్. సో బ్యాక్ ఎండ్ జరిగిన తర్వాత యాజ్ పర్ కస్టమర్ నీడ్స్ ఇంపార్టెంట్ కాబట్టి అథారిటీకి, అదే మీరు బుక్ చేసుకున్న యాప్ అథారిటీకి కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అనమాట. సో అప్రోచ్ అయ్యి, సార్ సో మేనేజ్మెంట్ దే హ్యావ్ ద సో ప్రాబ్లమ్ సార్, సో దట్స్ వై దే ఆర్ మెన్షనింగ్ ది సో రూమ్ అని చెప్పి చెప్తారనమాట. సో వాళ్ళంతా వాళ్ళ ప్రాబ్లం, మనకు అనవసరం విషయం. అసలు
కస్టమర్ ప్రయారిటీ ఇంపార్టెంట్ కాబట్టి యాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎప్పుడైతే మనం సాటిస్ఫై అవ్వలేదని చెప్పామో మన కాంప్రమైజ్ అయితే ఒకవేళ మనం కనుక కాంప్రమైజ్ అయితే ఇట్స్ నో ఇష్యూ, వాళ్ళు పెద్ద ఇది క్వశ్చన్ చేయరో పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మనం కనుక క్వశ్చన్ చేసి రేజ్ చేయగలిగితే నేను అనుకున్నట్టు హోటల్ లేదు, మీరు చూపించింది ఆన్లైన్లో ఒకటి బట్ ఇక్కడికి వచ్చినంత లైవ్ ఒకటి, నాకు సమ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి బాగాలేదు ఇవి బాగాలేదు నాకు నచ్చలేదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం కంప్లైంట్ చెప్తారు, రూమ్లోకి వచ్చినప్పుడు లెనిన్ బాగాలేదు, లెనిన్ అంటే అది మన బెడ్ మీద వేసేది లెనిన్ అంటారు. సో లెనిన్ బాగాలేదు, లేదంటే వాష్రూమ్ నీట్గా లేదు, సో ఏదో సిల్లీగా రీజన్స్ ఉన్నా లేకపోయినా వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. అప్పుడు చెప్పినప్పుడు ఏంటంటే మనకి ఆ కస్టమర్కి అథారిటీ మేనేజ్మెంట్ అని పంపిస్తారనమాట. పంపించినప్పుడు చెక్ చేయించుకుంటారు. ఒకవేళ మనం చెప్పింది ట్రూగా ఉందనుకోండి, వాళ్ళు మీరున్న లొకేషన్లో సేమ్ మీరు ఎంతైతే రూమ్ బుక్ చేశారు కదా టారిఫ్, ఆ టారిఫ్ని బేస్ చేసుకుని పక్క హోటల్లో మేము మీకు అకామిడేషన్ కల్పించడానికి లేదా రూమ్ ఫెసిలిటీ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటే ట్రై చేస్తారు. ఒకవేళ దెర్ ఈజ్ నో ఆప్షన్ అనమాట, ఇక్కడ నుంచి మీరు టైడ్ అయ్యి వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ డిలే అయింది, మీరు డిలే అయింది ఇలా వచ్చారు, టైడ్ అయిపోయారు, ఇప్పుడు మళ్ళీ మీరు ఇంత లగేజ్ చేసుకుని మళ్ళీ వేరే హోటల్కి షిఫ్ట్ అవ్వడం అంటే ఇట్స్ నాట్ ఎ పాసిబుల్, మీ వల్ల కాని పని. సో అప్పుడు ఏంటంటే మీరైతే ఏ యాప్ నుంచి అయితే బుక్ చేసుకున్నారో అథారిటీ వాళ్ళు మీకు ఒక గిఫ్ట్ వోచర్ కానీ ఏదైనా వోచర్ కానీ ప్రొవైడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది, మేబీ 99% ఉంటుంది. సో నేను చెప్తుంది మీరు అటెంప్ట్ చేయమని కాదులే కానీ, సో కస్టమర్ ప్రయారిటీ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు మనకి మనం హ్యాపీగా చేయడానికి ఏదో ఛాన్సెస్ చేస్తారనమాట. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, సో మన హోటల్కి వెళ్ళే ముందు మనం డబ్బులు పే చేస్తున్నాం, మనమే ఫ్రీగా ఉండట్లేదు హోటల్లో. సో మనం టారిఫ్ బట్టి మనకు బుక్ చేసుకుంటున్నాం కాబట్టి, మనకు నచ్చి మనం బుక్ చేసుకుంటున్నాం కాబట్టి, సో మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం 3 స్టార్ హోటల్కి వెళ్ళాలన్నా 4 స్టార్ హోటల్కి వెళ్ళాలన్నా 5 స్టార్ హోటల్ అయినా వీ హ్యావ్ ఏ ప్లాన్. చాలామంది 5 స్టార్ హోటల్కి పోవాలనుకోండి, చెప్తా ప్రాబ్లం లేదు, చెప్పకూడదు ఇది వేరే కంటెంట్లో చెప్దాం అనుకున్నా బట్ ఇక్కడే చెప్పేసా. వేరే 5 స్టార్ హోటల్కి వెళ్దాం అనుకోండి, దే హ్యావ్ ఏ ప్లాన్. ఏంటంటే మంచి ఫోటోషూట్ చేసుకోవచ్చు. 5 స్టార్ హోటల్ అంటే మనం ఎక్కువ కాస్ట్ పెట్టి రూమ్ తీసుకున్నా సరే వీఆర్ సాటిస్ఫైడ్ అనమాట, మనకి మంచిగా అన్నీ జరుగుతాయి. సో ఫోటోషూట్ చేసుకోవచ్చు, రీల్స్ చేసుకోవచ్చు, వాళ్ళకి కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. అలానే 3 స్టార్ 4 స్టార్ బుక్ చేసుకున్న వాళ్ళకి కూడా కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు అవన్నీ ప్లాన్ చేసుకుని వస్తారు. అంటే బిజినెస్ పని మీద వచ్చిన వాళ్ళు, లేదంటే విజిటర్లు వచ్చినప్పుడు, లేదంటే వర్క్ పర్పస్ వచ్చిన వాళ్ళు, ఫ్యామిలీస్ వచ్చినప్పుడు, సో ఎవరికి వాళ్ళు ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు మనం చూసేది మనం నచ్చి చూసుకుంటాం కాబట్టి నేను అనేది అదనమాట. సో మీరైతే అటెంప్ట్ చేయాలని అయితే నేను చెప్పను, బట్ వీ హ్యావ్ ఏ ఆపర్చునిటీ అని చెప్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ ఇప్పుడు నేను చెప్పింది. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ మీకు బాగోకపోతే మేనేజ్మెంట్ చెక్ చేస్తారు, వాళ్ళు ఓకే అనుకుంటే ఓకే, అదర్వైజ్ వాళ్ళు కూడా ప్రాబ్లం ఉంది అనుకుంటే సో మేము బుక్ చేసుకున్న అథారిటీ దే విల్ టేక్ యాక్షన్ అనమాట. సో వాళ్ళు చూసుకుంటారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆన్లైన్లో మనం బుక్ చేసుకుంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు చాలామంది. ఈవెన్ నేను కూడా రీసెంట్గా నేను మారేడుమిల్లి వెళ్ళాను అనమాట. సో అక్కడ ఒక హోటల్లో స్టే చేశాను. అక్కడ నేను హోటల్లో స్టే చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ప్రాబ్లం. నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నప్పుడు 3500 చూపించింది, విత్ డిస్కౌంట్ 2200కి వచ్చింది. సరే మనకి చాలా డిస్కౌంట్ వచ్చింది, రూమ్ కత్తిలాగా ఉంటుంది కదా ఆన్లైన్లో అని చెప్పేసి నేను అక్కడికి వెళ్తే, తీరా రూమ్లోకి వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చెప్తే గలీజ్గా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అందుకని నేనేమంటున్నానంటే మీరు బుక్ చేసుకునేటప్పుడు వెళ్తే ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి అనమాట. అది ఎవరికైనా వర్తించేది, మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో అది గైస్, నేనైతే మీరు చెప్పింది యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నేను ఈ రూమ్ టూర్లోనే ఎందుకు చెప్పానంటే, ప్రజెంట్ అయితే నేను విజయవాడలోనే ఒక మంచి రెప్యుటేషన్ హోటల్ అనమాట, నెంబర్ 1 హోటల్ ఇది. సో ఉన్న వాటిల్లో, నేను తిరిగిన వాటిల్లో, నేను చూసిన వాటిల్లో చాలా అంటే చాలా బెస్ట్ హోటల్. సో నేను పేరు అయితే మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే నేను చాలా హోటల్స్ తిరుగుతూ ఉంటా, అన్ని పేర్లు మెన్షన్ చేసుకుంటా పోతే బాగోదు. నేను ఇప్పుడు రీసెంట్గా విజయవాడలో వేరే ఊరు నుంచి ట్రావెల్ చేసి వచ్చాను అనమాట. సో ఇక్కడ నాకు నచ్చింది, అందుకే ఇక్కడ బుక్ చేసుకున్నా. చాలా అంటే చాలా బాగుంది, హోటల్ అయితే సూపర్, ఇక్కడ స్టాఫ్ అయితే సూపర్. సరే వాళ్ళందరి గురించి ఎందుకు, హోటల్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ అదనమాట నా రూమ్ టూరు. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్లో ఇంకా మంచి కొత్త వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది, మీరేమన్నా పుషప్ ఇస్తే. సో మీరైతే మీకు నచ్చి మీరంతా ఓకే అనుకుంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ అయితే చేసుకోండి. మీకు నచ్చకపోతే నో ప్రాబ్లం, నో ఇష్యూస్, వదిలేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తానమాట. మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. నెక్స్ట్ బ్లాగ్ అయినా ఏ బ్లాగ్ అయినా సరే మొత్తం చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. అంటిల్ దెన్ నెక్స్ట్ బ్లాగ్లో మీరు టచ్ అవుతాను అనమాట. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై. ఓకేనా? వీడియో అయితే మీకు 110% యూస్ఫుల్ వీడియో చేసాను నేను. విజయవాడలో ది బెస్ట్ హోటల్ ప్రజెంట్ నేను ఉంటుంది. సో మరి బెస్ట్ హోటల్ అంటున్నావు, మాకు కూడా చెప్పొచ్చు కదా అంటే, వీ హ్యావ్ టు ట్రై ఇట్. ఒకటి చెప్పింది మనం కాపీ చేసుకుని పోతే కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.